వెల్కమ్ టు స్టోరీ జంక్షన్. పెద్ద తిమింగలాన్ని కాపాడిన చిన్న చేపలు. అనగనగా ఒక విశాలమైన నీలి సముద్రం. ఆ సముద్రం లోపల ఒక అందమైన పగడపు దీవి ఉండేది. అక్కడ వేల సంఖ్యలో రంగురంగుల చేపలు నివసించేవి. ఆ గుంపులో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. బంగారు చాలా తెలివైనది. ఏదైనా పనిచేసే ముందు 10 సార్లు ఆలోచిస్తుంది. చంటి ఎప్పుడూ ఉత్సాహంగా ఆటపాటలతో గడుపుతుంది. కాని కొంచెం అమాయకత్వం ఎక్కువ. నీలు చాలా బలవంతుడు. తన స్నేహితులకి ఏ ఆపద వచ్చినా ముందు నిలబడే ధైర్యశాలి. ప్రతిరోజూ సూర్యోదయం కాగానే ఈ ముగ్గురూ కలిసి సముద్రపు నాచు మొక్కల మధ్య దాగుడుమూతలు ఆడేవారు. బంగారు కొత్త విషయాలను నేర్పిస్తుంటే చంటి తన విన్యాసాలతో అందరినీ నవ్విస్తుండేది. నీలు మాత్రం చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం రాకుండా కాపలా కాస్తుండేవాడు. ఒకరోజు వీరు ఆడుకుంటూ ఉండగా సముద్రం పైభాగం నుండి ఒక పెద్ద వెలుగు కిందకు ప్రసరించింది. అది చూసి చంటి ఆశ్చర్యపోయి, స్నేహితులారా, చూడండి, ఆ పైన ఏదో అద్భుతం కనిపిస్తోంది. మనం అక్కడికి వెళ్లి చూద్దామా అని అడిగింది. కాని బంగారు వెంటనే, వద్దు చంటి. మా అమ్మ చెప్పింది, సముద్రం పైభాగం చాలా ప్రమాదకరం. అక్కడ గాలం వేసే మనుషులు ఉంటారు. మనం మన పరిధి దాటి వెళ్లకూడదు అని హెచ్చరించింది. అయితే నీలు తన బలాన్ని నమ్మి, బంగారు, నువ్వు ఎప్పుడూ భయపడుతుంటావు. మన ముగ్గురం కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒక్కసారి పైకి వెళ్లి వద్దాం పదండి అన్నాడు. ముగ్గురూ నెమ్మదిగా సముద్రం పైపొరల వైపు ఈదడం ప్రారంభించారు. నీరు వెచ్చగా మారుతోంది, వెలుతురు పెరుగుతోంది. ఇంతలో చంటికి నీటిపై తేలుతున్న ఒక మెరిసే వస్తువు కనిపించింది. అది నిజానికి ఒక చేపల గాలానికి ఉన్న ఎర. అమ్మో! ఎంత రుచికరమైన ఆహారమో చూడండి అంటూ చంటి ఆ ఎరవైపు వేగంగా దూసుకువెళ్ళింది. చంటి, ఆగు! అది చూడటానికి వింతగా ఉంది, వెళ్ళకు అని బంగారు అరచింది. కాని అప్పటికే చంటి ఆ ఎరను నోటితో పట్టుకోవడానికి సిద్ధమైపోయింది. చంటి ఆ మెరిసే ఎరను నోటితో పట్టుకోబోతుండగా పైన పడవలో ఉన్న వేటగాడు గాలాన్ని ఒక్కసారిగా పైకి లాగాడు. చంటి, వద్దు అని బంగారు కేక వేసేలోపే ఆ గాలం చంటి పెదవికి తగులుకుంది. చంటి భయంతో గజగజ వణికిపోతూ, బంగారు, నీలు, నన్ను కాపాడండి, నేను పైకి వెళ్ళిపోతున్నాను అని ఏడవడం మొదలుపెట్టింది. ఆ పదునైన గాలం చంటిని సముద్రం పైకి లాగుతోంది. అప్పుడే నీలు తన శక్తినంతా కూడగట్టుకున్నాడు. చంటి, భయపడకు, నేను వస్తున్నాను అంటూ వేగంగా పైకి దూకి చంటి తోకను తన నోటితో గట్టిగా పట్టుకుని కిందకు లాగడం ప్రారంభించాడు. పైన ఉన్న వేటగాడు గాలం బరువుగా ఉండటంతో ఏదో పెద్ద చేప పడిందని సంబరపడి మరింత బలంగా లాగుతున్నాడు. నీలు ఎంత బలవంతుడైనా మనిషి శక్తి ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. చంటి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అప్పుడు తెలివైన బంగారు ఒక ఉపాయం ఆలోచించింది. నీలు, మనం గాలాన్ని లాగితే చంటికి దెబ్బ తగులుతుంది. మనం గాలాన్ని కాకుండా ఆ గాలం తాడు కట్టిన పడవను గందరగోళానికి గురిచేయాలి అని అరిచింది. బంగారు వెంటనే అక్కడే ఉన్న తన ఇతర చేపల గుంపును పిలిచింది. వందలాది చేపలు వచ్చి ఆ పడవ చుట్టూ వేగంగా తిరగడం మొదలుపెట్టాయి. నీటిలో పెద్ద అలజడి సృష్టించాయి. అదే సమయంలో బంగారు ఒక పదునైన పగడపు రాయిని చూసి, నీలు, గాలం తాడును ఆ రాయికి తగిలేలా లాగు అని చెప్పింది. నీలు తన సర్వశక్తిని ఒడ్డి చంటిని లాగుతూ ఆ గాలం తాడును పదునైన పగడపు రాయి కోణానికి తగిలేలా చేశాడు. వేటగాడు పైనుంచి గట్టిగా లాగడంతో ఆ రాపిడికి తాడు ఒక్కసారిగా టపాక్ మని తెగిపోయింది. ఒక్క క్షణంలో చంటి, నీలు ఇద్దరూ సముద్రం లోతుల్లోకి జారిపోయారు. చంటి పెదవికి చిన్న గాయమయ్యింది కాని ప్రాణాపాయం తప్పింది. వేటగాడు తెగిపోయిన తాడును చూసి నిరాశతో వెనుదిరిగాడు. ముగ్గురూ సురక్షితంగా తమ పగడపు దీవికి చేరుకున్నారు. చంటి ఏడుస్తూ, నన్ను క్షమించండి స్నేహితులారా. మీ మాట వినకుండా అతి ఆశకు పోయి అందరినీ ప్రమాదంలోకి నెట్టాను అని పశ్చాత్తాపపడింది. నీలు చంటిని ఓదారుస్తూ,
మనం స్నేహితులం చంటి. ఒకరిని ఒకరు కాపాడుకోవడమే కదా స్నేహం. కానీ బంగారు చెప్పినట్లు మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. బంగారు నవ్వుతూ, సరే, ఇప్పటికైనా మనకి బుద్ధి వచ్చింది కదా. పదండి, సురక్షితమైన చోట ఆడుకుందాం అంది. ఆ రోజు నుండి వారు ఎప్పుడూ పెద్దల మాటను, స్నేహితుల సలహాను అతిక్రమించలేదు. గాలం ప్రమాదం నుండి తప్పించుకున్నాక ముగ్గురు మిత్రులు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా గడిపారు. కాని ఒకరోజు సముద్రం అడుగున వింతైన శబ్దాలు వినిపించాయి. ఎప్పుడూ లేని విధంగా నీరు వేడెక్కడం, పగడపు దీవి వైపు బురద నీరు రావడం గమనించారు. నీలు ధైర్యంగా ముందుకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక పెద్ద తిమింగలం, వేల్, ఇసుక తిన్నెల మధ్య చిక్కుకుని గిలగిలలాడుతోంది. దాని తోకకు పాత పడవలకు సంబంధించిన ఇనుప గొలుసులు చుట్టుకుని ఉన్నాయి. అమ్మో! అంత పెద్ద తిమింగలం! మనం దగ్గరకు వెళ్తే అది మనల్ని మింగేస్తుంది అని చంటి భయపడింది. కాని బంగారు నిశితంగా గమనించింది. చంటి, అది మనల్ని తినడానికి రాలేదు. అది ఆపదలో ఉంది. మనం దానికి సహాయం చేయాలి. ఒక ప్రాణాన్ని కాపాడటం కంటే మించిన నీతి లేదు అని చెప్పింది. ముగ్గురూ కలిసి ఆ పెద్ద తిమింగలం దగ్గరకు వెళ్లారు. ఆ తిమింగలం కళ్లలో కన్నీళ్లు చూసి వారి మనసు కరిగింది. భయపడకు పెద్దమ్మా, మేము నీకు సహాయం చేస్తాము అని బంగారు ధైర్యం చెప్పింది. బంగారు ఒక ప్లాన్ వేసింది. నీలు, నువ్వు నీ బలంతో ఆ గొలుసును ఒక పక్క నుండి లాగు. చంటి, నువ్వు నీ చిన్న శరీరంతో గొలుసు లోపలికి వెళ్లి ఎక్కడ ముడిపడిందో చూడు. నేను ఇతర చేపలను పిలిచి ఆ గొలుసు మీద ఉన్న నాచును కొరికిస్తాను అని పురమాయించింది. వందలాది చిన్న చేపలు వచ్చి గొలుసును శుభ్రం చేశాయి. నీలు తన శక్తినంతా ఉపయోగించి గొలుసును లాగుతుంటే చంటి ఆ ముడిని ఎలా విడదీయాలో సూచనలు ఇచ్చింది. గంటల తరబడి శ్రమించిన తర్వాత ఆ భారీ గొలుసు తిమింగలం తోక నుండి విడిపోయింది. విముక్తి పొందిన తిమింగలం ఎంతో సంతోషించింది. అది తన తోకతో నీటిని మెల్లగా కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు నుండి ఈ ప్రాంతంలో మీకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అని మాట ఇచ్చింది. ఆ రోజు నుండి బంగారు, చంటి, నీలు ఆ తిమింగలం పైన సముద్రమంతా విహారయాత్రలు చేసేవారు. తిమింగలం రక్షణ ఉండటంతో వేటగాళ్లు కూడా ఆ దరిదాపులకు రావడానికి భయపడేవారు. ఈ కథలోని నీతి, అతి ఆశ ఆపదకు మూలం. స్నేహితుల మాట వినకపోవడం ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివితేటలతో సమైక్యంగా పోరాడితే విజయం మనదే అవుతుంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మన మంచి కోసమే చెబుతాడు. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.